హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి. మేము చిరారాయి బీచ్ కోసం బయలుదేరాం. మేము బయలుదేరిన కాడ నుంచి వానైతే స్టార్ట్ అయింది. వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని భయంగానే వెళ్ళాం. వెళ్ళిన ఒక అరగంట వరకు బీచ్‌లో వానైతే తగ్గలేదు. మొత్తానికైతే వాన తగ్గంగానే వచ్చాం. ఇక్కడ కేరళ వాళ్ళందరూ రెడీగా ఉంటారండి వాన కోసం. ఎప్పుడూ గొడుగులతో రెడీగా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వాన పడుతుందో తెలీదు. అందుకని రెడీగా గొడుగులతో ఉంటారు. మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేశానండి బీచెస్‌కి వెళ్ళడానికి. ఈవినింగ్ అయితే క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది. మనం బీచ్‌కెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. మనకి బుజ్జి పిల్లలుంటే వాళ్ళని బీచ్‌లకి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలండి. వాళ్ళకి ఇదే మంచి టైం వాళ్ళు అన్నీ తెలుసుకోవడం కోసం. నేనైతే మా పాపకి చిన్ని బకెట్ ఇవన్నీ కొనిచ్చాను. ఆడుకుంటుంది చక్కగా. పిల్లల్ని ముద్దుగా తయారు చేసి ఇట్లా పట్టుకొస్తే భలే ఆడుకుంటారండి. చూడ్డానికి కూడా మనకి బావుంటుంది. ఒక మంచి మెమోరీస్ కింద మిగిలిపోతాయి. మేము వెళ్ళేసరికి మార్నింగ్ చాలా క్రౌడ్ తక్కువుంది. తర్వాతయితే చాలామంది బసెస్‌లో వాటిల్లో వస్తూ ఉన్నారు. చూడండి మా పాప ఆడుకుంటుంది. పక్కనైతే ఈ కుక్క అయితే అక్కడే అది కూడా రిలాక్స్ అవ్వడానికి ఫిక్స్ అయింది. మేమెళ్ళిన కాసేపటికి క్రౌడ్ అయితే ఎక్కువైపోయిందండి. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు మంచి బసెస్‌లో వచ్చారు. మరి వాళ్ళు టూర్‌కెళ్ళి వస్తున్నారో ఇక్కడికి ఏంటో తెలీదు. వేరే అన్ని లొకేషన్స్ చూసుకొని లాస్ట్ స్టాప్ కింద ఇక్కడికొస్తున్నారనుకుంటా. ఎక్కువ కన్నడ వాళ్ళొచ్చారండి. అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. తెలుగు భాష కూడా మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మన తెలుగు మాట వినంగానే ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే అంత సంతోషంగా అనిపిస్తుంది. మార్నింగ్ అయితే చాలాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా సరే టిఫిన్ చేద్దామని చెప్పి బయలుదేరామండి. ఈ రోడ్డంతా బీచ్‌కి ఆనుకుని ఉన్న రోడ్డు. మోస్ట్‌లీ అన్నీ బార్స్, రెస్టారెంట్స్ ఇంకా రిసార్ట్సే ఉన్నాయి. మార్నింగ్ ఎక్కడా మాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే అవైలబుల్ లేదండి. అందరూ నాకు తెలిసి ఇక్కడ నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుందనుకుంటా. మార్నింగ్ అందరూ రిలాక్స్ అవుతున్నట్టున్నారు. ఏ హోటల్స్ ఓపెన్ అవ్వలే. కనీసం తినడానికి టిఫిన్ కూడా మాకేం దొరకలే. అన్నీ కొంచెం ఇప్పుడే లేసి మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము ఈ బీచ్ చుట్టూ మొత్తం ఉన్న మంచి రిసార్ట్స్ ఇవన్నీ అట్లా ఊరికే అట్లా చూసుకుంటూ వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోయాము. నైట్ పూట ఇదంతా షాపింగ్ రోడ్ అండి. మొత్తం చాలా షాప్స్ అవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ పెట్టింగ్ యానిమల్స్‌ది కూడా ఉంది. మా పిల్లలు అక్కడ తీసుకెళ్ళమని చాలా గొడవ చేశారు. కానీ తీసుకెళ్ళలే. ఇక్కడ ఎక్కువ బీచ్‌లో మనకి షర్బత్ అమ్ముతారండి. మనం షర్బత్ అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు కులిక్కి అంటారు. చాలా వెరైటీ ఫ్రూట్ జ్యూసెస్‌తో కులిక్కీస్ చేస్తారు. వీళ్ళ కేరళ వాళ్ళు చేసే స్టైలే వెరైటీగా ఉంటుంది. మీరు చాలా ఆన్‌లైన్ వీడియోస్‌లో చూసే ఉంటారు. మొత్తానికైతే మళ్ళీ ఇంకా మేము సిటీ వెనక్కి వెళ్తున్నామండి. ఈ సిటీ వెనక్కి వెళ్ళాలంటే ఇగోండి ఈ బ్యాక్ వాటర్స్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఈ బ్యాక్ వాటర్స్ ఆల్మోస్ట్ సముద్రంకి ఆనుకునే ఉంటాయి. మొత్తానికి మాకు తినడానికి అక్కడ బీచ్ రోడ్‌లో ఏమీ దొరకలేదండి. మేమైతే వెనక్కి సిటీలోకొచ్చాము. ఇక్కడైతే ఒక హోటల్‌లో పెద్ద హోటల్‌లోనే దిగాము. వెళ్ళాము. కనీసం మా చేతులు, కాళ్ళు అన్నీ కడుక్కోవడానికి మొత్తం సముద్రంలో మట్టి అంతా మాకే అంటికిపోయింది. వచ్చాం కానీ హోటల్‌లో తినడానికి భయమేసింది. ఇక్కడ ఇంత పెద్ద హోటలు ఎంత బిల్లు పేలుస్తారా అని. కానీ మోస్ట్‌లీ కేరళలో ఎక్కడ చూసినా మనకి ఏవి రేట్స్ ఎక్కువ ఉండవండి. అంటే అన్నీ ఒక స్టాండర్డ్ రేట్సే ఉంటాయి. ఈ దీపం కుందు చూసారండి ఎంత బావుందో. కేరళలో మోస్ట్‌లీ అన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఇట్లాంటి పెద్ద దీపాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మోస్ట్‌లీ అన్నీ బ్రాంజ్‌లోనే ఉంటాయి. మేమైతే ఇక్కడొచ్చాము. ఒక పూరి, దోస ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ఈ వాటర్ చూసారండి పింక్ కలర్‌లో ఉన్నాయి. మీరు కేరళలో ఎక్కడ ఏ హోటల్‌కెళ్ళినా పింక్ కలర్ వార్మ్ వాటర్ ఇస్తారండి. ఐదర్ ఇంకా జీరా వాటర్ గానీ ఇస్తారు. ఇక్కడ వీళ్ళు హోటల్‌లో మనకి ఎప్పుడూ వార్మ్ వాటరే సర్వ్ చేస్తారు. ఈ ఫ్లవర్స్ చూసారండి ఇవి అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. కానీ ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది కేరళలో ఒక ఫెస్టివల్ వస్తుందండి విషు అని. అది మే నెలలో వస్తుంది. ఈ ఇక్కడ చాలా వరకు కేరళలో చెట్లకి ఈ ఫ్లవర్స్ పూసాయండి. ఆ ఫ్లవర్స్‌తో వీళ్ళు విషు ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. చూడండి ఇక్కడ ఉయ్యాలు పెట్టారు డెకరేషన్ కోసం. కానీ దాంట్లో ఫోన్‌లు అవన్నీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. అయిపోయిందండి ఇంకింతే. ఈ చిరాయ బీచ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.